ఈ లోకంలో ఒక క్షణాన్ని కూడా మన స్వాధీనంలో ఉంచుకొని దాన్ని జీవించలేదు. కోటాను కోట్ల రూపాయలు మరి ఎంతో శక్తివంతమైనటువంటి మనిషి అయినప్పటికీ కూడా ఈ లోకంలో తను జీవించే దినాలు అతని చేతుల్లో ఉండవు. దేవుడు ఈ లోకంలో మనం ఎంతకాలం ఉండాలని నిశ్చయించాడో ఆ నిశ్చయించిన దినాలన్నీ కూడా ఆయనే మనం నడిపిస్తూ ఉంటాడు. పరిస్థితులు అనేక రకాలుగా ఉండవచ్చు. కొన్నిసార్లు అనుకూలమైన పరిస్థితులు మరి ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి జీవితంలో. అయితే వాటన్నిటిలో కూడా మనకుండే ధైర్యం ఏంటంటే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చి మనం వెళుతున్నప్పుడు జీవితంలో ఆయన మనతో ఉండి నడిపిస్తాడు. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. వారు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత మరి ప్రయాణం కొనసాగిస్తారు. ఎక్కడికి? కనాను దేశాన్ని. కనాను దేశాన్ని ఒక భాగం లేకపోతే ఊరికి సాదృశ్య రూపకంగా పరలోకానికి సాదృశ్య రూపకంగా చెప్తారు. 100% కాదు. ఎందుకంటే అక్కడ కల్దీలు ఉంటారు, మరి సైతానికి సంబంధించిన వాడు. అట్లనే కాదు, కానీ ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు తన ఉద్దేశానుసారంగా మోషే ద్వారా వారిని విడిపించినాడు. ఐగుప్తులో నుండి విడిపించి వారిని నడిపిస్తున్నాడు. ఎక్కడికి? కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశం. వారు ఇంతవరకు బంధకాల్లో లేకపోతే బానిసత్వంలో ఉన్నారు. అద్భుతమైన రీతిగా 10 తెగుళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి వారికి అనుమతించి వారిని విడిపిస్తారు. బైబిల్ అంతట్లో అనేక సందర్భాల్లో ఈ సందర్భాన్ని కోట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఐగుప్తులో నుంచి వాళ్ళని విడిపించాను కదా అని. అంటే సామాన్యమైన విషయం కాదు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి 20 లక్షల మంది ప్రజలు విడిపించబడడం అనేది అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. మనిషి యొక్క బుద్ధికి అతీతమైనది. కాబట్టి ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడుదల దేనికి సాదృశ్యం అంటే మనం మారుమనసు పొందడానికి సాదృశ్యం. మారుమనసు ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన అనుభవానికి సాదృశ్యం. లోకంలో ప్రభువుని ఎరక్క ముందు క్రీస్తును మన హృదయంలో చేర్చుకోక మునుపు మనము పాపానికి దాసులంగా ఉంటుంది. ఫరో వంటి సైతాను మనల్ని వారి యొక్క దాసత్వంలో ఉంచుకొని ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఆ సాతానుడు తన ఇష్టానుసారంగా మనం వాడుకుంటూ వచ్చినాడు. దేవుడు తన కనికరాన్ని బట్టి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును భూలోకానికి పంపించి ప్రభు యేసుక్రీస్తు వారి శిలువలో కాల్చిన ప్రశస్త రక్తం ద్వారా మన పాపాన్ని క్షమించి పరిశుద్ధపరిచి ఈ పాప బంధకాల నుంచి విడుదల చేసినాడు. దేవుడు అనిపించుకున్న వాళ్ళు మహాత్ములు చాలామంది ఉన్నారు దేశంలో. ఇండియా దేశంలో అయితే 33.5 కోట్ల మంది ఉన్నారని లెక్క చెప్తారు కదా. కాబట్టి 33.5 కోట్ల మందిలో ఎవరు కూడా విడిచిపెట్టలేదు. మన యొక్క పాప బానిసత్వం నుంచి విడిపించలేదు. కానీ ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మానవుని యొక్క బానిసత్వాన్ని విడుదల చేయగలిగినాడు. కాబట్టి మారుమనసు అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తును అంగీకరించినటువంటి వారు లోకానికి బానిసలు కాదు. వాడు మారుమనసు పొందినారు, రక్షణానుభవంలోనికి వచ్చినారు. కాబట్టి వీళ్ళు కూడా ఐగుప్తులో నుండి ఆ బానిసత్వం నుంచి ఫరో యొక్క బానిసత్వంలో నుండి విడుదల పొంది నడిపించబడుతున్నారు. ఎక్కడికి? కనానుకు. అది జ్ఞాపకం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. ఏంటంటే ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి కనాను యొక్క ఆశీర్వాదకరమైన స్థలంలోనికి ప్రయాణం సాగించడం మొదలుపెట్టారు. మరి దేవుడే కదా విడిపించింది. మరి దేవుడే విడిపించినప్పుడు హాయిగా కూల్గా సంతోషంగా ఏ కొదువ లేకుండా తీసుకెళ్ళిపోవచ్చు కదా. తీసుకెళ్ళలేదు. అట్లా అనేక రకాలైనటువంటి అనుభవాలు కూడా వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. మనం రక్షింపబడిన ప్రభు యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకున్నా కూడా మన శరీరము పాపభూయిష్టమైంది. కాబట్టి మనం ఏది వద్దనుకుంటామో అదే చేస్తాం, ఏది చేయాలనుకుంటామో అది చేయలేము. ఈ మాట ఇంకెవరైనా అన్నారా బైబిల్లో? పౌలు ఏమంటాడంటే నేను ఏది చేయాలనుకుంటున్నానో చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటాను చేస్తాం అంటున్నాడు.
ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పౌలే ఆ మాట అన్నాడు. కాబట్టి మనం కూడా అంతే, రక్షింపబడినా కూడా ఎన్నోసార్లు ప్రభు యొక్క మాటకు అవిధేయత చూపించే శరీరంతో మనం ఉన్నాం. ఒకరికొకరు దేహ విమోచన జరుగుతుంది, క్రీస్తు యొక్క పోలికలోకి వస్తాం, అప్పుడు సంపూర్ణమైన మార్పు కలుగుతుంది. ఈలోపు పడతా ఉంటాం, లేస్తూ ఉంటాం, దేవుని దగ్గరికి వస్తాం, ప్రభు క్షమించంటాం, ప్రభు మళ్ళీ క్షమిస్తాడు, మళ్ళీ మనకు ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఏమైందంటే, దయచేసి చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం చూడండి, దయచేసి 15వ వచనం చూడండి, 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పింది. సాగిపోవుడి. జీవితయాత్రలో ప్రభువు చెప్పే ఒక మాట ఏంటంటే సాగిపోండి. ఈ దినము సహోదరుల యొక్క జీవితంలో మొదటి సంవత్సరంలో బర్త్డే. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తున్న ఒక మాట ఏంటంటే సాగిపోండి. జీవితంలో నీ జీవితంలో నువ్వు సాగిపోతున్నప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క పిల్లలం. ఈ భయంకరమైనటువంటి బాధ్యత నుంచి విడిపించబడిన మన గురించి రాయబడ్డ మాట ఏంటంటే, మనము విలువ పెట్టి కొనబడిన వారమని రాయబడింది బైబిల్లో. ఏంటో విలువ అంటే, ప్రభు యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని ఆయన కొరకు కొనుక్కున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎవరు అంటే ఆయన పిల్లలం. ఎట్లా పిల్లలమైనా ఆయన రక్తం కొనుక్కున్నాడు కాబట్టి. కాబట్టి ఆయన పిల్లలంగా ఈ లోకంలో మనం సాగిపోతూ ఉండాలన్నది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. కాబట్టి ఈ ముందుకు సాగిపోవడం మాత్రమే కాకుండా, ఈ ముందుకు సాగిపోతున్నప్పుడు మీరు పోండి అని చెప్పేసి అదేదో ఎక్కడో ఉండడు. చాలా మంది ఏం చేస్తారు, బాగా మరి ప్రేమ లేనివాడు ఏం చేస్తారంటే, నువ్వు వెళ్ళరా నేను వస్తాను చెప్పంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, వద్దురా నీకు ఈ దేశంలో నీకేం తెలియదు, నేను కూడా నీతో వస్తాను, నీకేం తెలియదు కదా అంటారు. చూడండి దయచేసి 13వ అధ్యాయం నిర్గమాకాండంలో 13వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. చదవండి. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలుగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయాణంలో ఐగుప్తు నుండి కనాను ప్రయాణంలో వారితో పాటు ఈ దేవుడు ఏం పంపించాడు? మేఘస్తంభం. అంతేనా? నాకు అది అట్లే ఉందా? వారికి వెలుగునిచ్చుటకు ముందుగా నడుచుతూ వచ్చిన తర్వాత అంతేనా? ఇంకా ఏముందా? ముందుగా నడుచుతూ వచ్చెను. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలుగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. కాబట్టి అక్కడ ఉండే ముఖ్యమైన మాట ఏంటంటే, వారికి ముందుగా నడుస్తున్నాడు. అది కరెక్టే, అది కూడా ముఖ్యమే. మేఘస్తంభములో అగ్నిస్తంభములో ఉండి అన్న మాట చూస్తుంది అక్కడ. అంటే మేఘస్తంభాన్ని పంపించట్లేదు దేవుడు. మేఘమా నువ్వు వెళ్ళి నా ప్రజలను కాపాడంటే చాలు, సృష్టి ఆయనకి లోపడుతుంది. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన కూడా ఆ మేఘంలో ఉన్నాడు, ఆయన కూడా అగ్నిస్తంభంలో ఉన్నాడు. కాబట్టి మన ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. సాగిపోడి అని చెప్పాడు కదా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత నీ జీవితంలో ముందుకు సాగిపోయే అనుభవం ఉంది. ఇంకా ముందు చాలా జీవితం ఉంది. ఈ జీవితం అంతట్లో ప్రభుని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దయచేసి చదవండి 14, 19, 20 వచనాలు. 14వ అధ్యాయం నిర్గమాకాండం 19, 20 వచనాలు. And the angel of God who went before the camp of Israel moved and went behind them, and the pillar of cloud went from before them and stood behind them. So it came between the camp of the Egyptians and the camp of Israel. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు ఎదుట జనసమూహం ముందుగా నడిచి దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించారు. తర్వాత వాళ్ళతో ఉన్నట్టుగా అక్కడ రాయబడింది. కాబట్టి దేవుడు ముందుకు సాగిపో అని చెప్పిన తర్వాత, పోండి మీ దారి మీరు పోండి, ఇలా వెళ్ళిపోతే వస్తుంది అని చెప్పి ఊరుకోలేదు. దేవుడు తన దూతను పంపుతున్నట్టుగా మనం చూస్తాం. ఆయన కాపుదల. వెనకల నుండి ఎవరు వస్తున్నారు?
ఫరో యొక్క శక్తివంతమైనటువంటి మరి సైన్యం వస్తుంది. సైన్యము వాళ్ళతో పాటు వేరు చేయబడినటువంటి ఎర్ర సముద్రంలో ప్రవేశించినారు. వాళ్ళు కూడా వీళ్ళు వెనకబడుతున్నారు. వాళ్ళేం భయపడిపోతున్నారు. అన్ని రకాలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఇశ్రాయేలీలు. వీళ్ళేమో సైన్యం దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? వెనక్కి పంపించాడు దేవుని యొక్క దూతను. 19వ వచనంలో దేవుని యొక్క దూత వెనకకు పోయి వారిని వెంబడించాడు. ఈ అగ్నిస్తంభం మేఘస్తంభం ఎప్పుడైతే వెనక్కి వచ్చిందో చీకటి వచ్చేసింది అక్కడ వాళ్ళకి. ఎప్పుడైతే చీకటి వచ్చిందో వాళ్ళకి కనపడలేదు దారి ఐగుప్తు సైన్యానికి. కాబట్టి విపరీతంగా చంపబడ్డారు. దాదాపు ఐగుప్తులో ఉన్నటువంటి శక్తివంతమైన సైన్యం మొత్తం కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో చనిపోయినట్టుగా తర్వాత చూస్తాం. కాబట్టి సాగిపోడి అని చెప్పినటువంటి మాట 15వ వచనంలో 14వ అధ్యాయం 15వ వచనంలో సాగిపోండి, ఇంకా మీరేం భయపడద్దు. ఎట్లా సాగిపోతాం ప్రభా? ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఐగుప్తు యొక్క సైన్యం ఉంది, మేము ముందుకు ఎట్లా వెళ్తాం? వెళ్ళండి మీరు, నేను చెప్తాను కదా అని వాళ్ళు బయలుదేరినారు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడి ఫరో సైన్యం సమీపిస్తుందని భయంతో ఉన్న ఇశ్రాయేలీలు జనసమూహంకు వెనక దూత వెంబడించడం జరిగింది. మరియు మేఘస్తంభము ఇశ్రాయేలీలకు మధ్య ఐగుప్తులకు మధ్య నిలబడినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు వెళ్ళమన్నప్పుడు మనం ముందుకు సాగితేనే దేవుని యొక్క శక్తి ఏంటో మనం టేస్ట్ చేస్తాం. అక్కడే ఉండేసి దేవుడు మరి సహాయం చేస్తాడో లేదో, జీవితంలో చాలా ఉన్నాయి, నా ఉద్యోగము, నా కుటుంబము, నా పరిస్థితులు, దేవుడు సాగిపోమంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు కాపాడినాడు, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినాడు. ఈ టైంలో దేవుడు జ్ఞాపకం చేసిందంటే సాగిపో, ముందుకెళ్ళు అన్నప్పుడు ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నేను ముందుకెళ్తాను. ఆ ముందుకెళ్ళినప్పుడు దేవుని యొక్క సహాయం చూడగలుగుతాం. కాబట్టి దేవుని మనం ముందుకు సాగిపోయినప్పుడే దేవుడు నాతో ఉన్నాడు అన్న సంగతి అర్థమవుతుంది. మనం ముందుకు సాగిపోకుండా మనం ఉన్న దగ్గరే ఉంటే దేవుడు మనతో ఉన్నాడా లేదా అన్నటువంటి విషయము మనకు కన్ఫర్మ్ కాదు. మనం 19-20 వచనాలు అదే చెబుతాం. తర్వాత రెండవది ఏంటంటే దయచేసి చదవండి 21-22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. కాబట్టి ఇక్కడ ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలులకు ముందుకు సాగిపోడి అన్నప్పుడు వాళ్ళు దేవుని యొక్క భద్రత చూశారు, ముందు దేవుని యొక్క ప్రొటెక్షన్ చూశారు. రెండవది ఏం జరిగిందంటే దేవుడు వారి కొరకు ఏర్పరిచిన మార్గం కనపడింది వాళ్ళకి. అయోమయంగా లేరు వాళ్ళు. ఎందుకంటే అది ఒకసారి మనం ఆ సీన్ మనం అర్థం చేసుకుంటే ఆ మార్గం వాళ్ళకి ఎప్పుడు ఊహించలేరు. సముద్రంలో దారేంటి? సముద్రంలో దారేంటండి? మేము ఎప్పుడు వినలేదు, కనీసం ఎప్పుడు చదవలేదు, వినలేదు. మరి ఈ సముద్రంలో దారి ఎట్లా ఉంటుంది? ఆ సముద్రంలో దారి ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? సాగిపోవాలి. మొదట్లో 15వ వచనంలో ఆ మాట ఏంటంటే సాగిపోవాలి, లేకపోతే ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనం ఎప్పుడు విడిచిపెట్టాడు. మొట్టమొదటి అంశంలో ఏం విషయం? ముందుకు సాగిపోవాలి అనే మాట. మనం ముందుకు సాగిపోకుండా అక్కడే ఉంటే దేవుడు మనకు తోడుగా ఉన్నట్టు అర్థం కాదు. మనం ముందుకు సాగిపోవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నీ ప్రక్కన ఉన్నట్టు నువ్వు టేస్ట్ చేస్తావు, నువ్వు ఆ ఫీల్ అవుతావు. ఓహో, దేవుని మాట విన్నాను కాబట్టి ఆయన నాతో వస్తున్నాడు అనమాట. రెండవది, ఆ ముందుకు సాగిపోయినావు కాబట్టి నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. అయోమయమైన పరిస్థితిలో ఉంటాం లోకంలో. కొన్నిసార్లు ఎటుపోవాలో అర్థం కాదు. విషయాలు, సందర్భాలు అయోమయ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభువు సాగిపోడి అన్నటువంటి ఆ మాటను మనం తీసుకొని ముందుకు అడుగు వేస్తే దేవుడు మన యొక్క మార్గాన్ని మనకు క్లియర్గా చూపిస్తాడు. 22వ వచనం చదవండి. 14వ అధ్యాయం 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేది. కాబట్టి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు కనీసం ఊహించడానికి లేదు. కాబట్టి దేవుని యొక్క పిల్లలంగా సాగిపోడి అన్నప్పుడు దేవుడు మనకు చూపించే మార్గం ఎప్పుడు బయలుపరచబడుతుందంటే స్టెప్ ముందుకు వేసినప్పుడు,
దేవుని యొక్క మాటకు లోబడి ముందుకు వెళ్ళారు. నీళ్ళ మధ్యలో నడవడం చూశారు వాళ్ళు. సముద్రం ఈ ప్రక్కన ఆ ప్రక్కన గోడల్లాగా ఉంది నీళ్లు, సముద్రపు నీళ్లు. ఇదేంట్రా నాయన ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఆ పరిస్థితిని, ఆ భద్రతను, ఆ దారిని ఎట్లా తెలుసుకున్నారంటే వారు సాగిపోవడం మొదలుపెట్టిన తర్వాత. కాబట్టి మొట్టమొదటిది దేవుడి యొక్క కాపుదల చూస్తాం, దేవుడి యొక్క మాటకు లోబడి సాగిపోతే. రెండవది దేవుడు మన కొరకు ఉద్దేశించిన మార్గాన్ని చూస్తాం. మూడవది చదవండి, 23వ వచనం నుండి చదవండి. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. చదవండి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. చదవండి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోవడం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునేది. కాబట్టి మూడవ అంశం ఏంటంటే దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు అన్న విషయం ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ఎప్పుడు తెలిసింది దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడని? బహు కష్టము వారి అదే. రథచక్రములు దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, కష్టపడి తోవాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకి ఈ విషయము వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? సాగిపోయినప్పుడు. కాబట్టి మొట్టమొదటిది దేవుడు వారిని కాపుదల వారికి ఇస్తున్నాడు అన్న సంగతి ఎప్పుడు తెలిసిందంటే సాగిపోయినాడు. రెండవది వారికి మార్గం ఎప్పుడు కనపడిందంటే వారు సాగిపోయినప్పుడు. తర్వాత వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు అన్న విషయం ఎప్పుడు తెలిసిందంటే సాగిపోయినప్పుడు. జీవితంలో భయపడకూడదు. ఇంతవరకు కాపాడిన దేవుడు, మరి ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు తెలియదు, దేవుని యొక్క భద్రత నీకు ఇచ్చినాడు దేవుడు. రాబోయే దినాల్లో కూడా దేవుని యొక్క మాటకు లోబడి వాక్యము, ప్రార్థన, జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎర్ర సముద్రం అడ్డు వచ్చినా, వెనక ఐగుప్తు సైన్యం నిన్ను వెంటాడినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు నేను సాగిపో, ముందుకెళ్ళు, నేను ఉంటాను నీతో అంటున్నాడు. నా కాపుదల నీకు ఉంటుంది, నా మార్గాన్ని నీకు చూపిస్తాను, నీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరొకసారి 15వ వచనం చదవండి, 14వ వచనం. And the Lord said to Moses, why do you cry to me? Tell the children of Israel to go forward. కాబట్టి ముందుకు సాగిపోండి, గో ఫార్వర్డ్ అని చెప్పినటువంటి మాట మనం చూస్తాం. సాగిపోండి. జీవితంలో ఇంకా ముందు అనేక పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్తాడు. మానవుల యొక్క జీవితం అంతా యుద్ధమే. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత రెడ్ కార్పెట్ రోడ్డు కాదు వాళ్ళకి, అనేక రకాలైనటువంటి అనుభవాలు కూడా వాళ్ళు దాటి వెళ్ళారు. దానిలో ఇది ఒక మార్గం. కాబట్టి దేవుడు మన ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని, వెనక ఉన్న శక్తివంతమైన ఐగుప్తు సైన్యాన్ని, వారిని లేకుండా చేయడానికి శక్తివంతుడైన దేవుడు, ఆయన శక్తిని మన జీవితంలో మనం చూడాలి అంటే సాగిపోవాలి. భయపడకూడదు, అవిశ్వాసపడకూడదు, సముద్రాన్ని నుంచి భయపడకూడదు, వెనక ఉన్న సైన్యాన్ని నుంచి భయపడడానికి లేదు. ప్రభావం నువ్వు వెళ్ళమంటున్నావు, నువ్వు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తావా అంటే అది ఎదురు సముద్రంలో పోతాను నేను. ఏమైనా జ్ఞానం ఉందా నీకు? ఎదురు సముద్రం ఉంటే సముద్రంలో ఎక్కడికి వెళ్తావా నువ్వు అని అడిగినప్పుడు, మరి నేను ప్రభు వెళ్ళమంటున్నాడు, ప్రభు వెళ్ళమన్నా నువ్వు ఆలోచించాలని జ్ఞానం లేదా అని ఒకవేళ లోకము మనల్ని కొన్నిసార్లు పరచడానికి అవకాశం ఉంటుంది. నేనేం నిరుత్సాహపడ్డా, నా ప్రభు నన్ను వెళ్ళమన్నాడు, నేను సాగిపోతాను ముందుకి అన్నప్పుడు దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది మొట్టమొదటిది. రెండవది దేవుని యొక్క మార్గం, ఆయన మార్గం మనకు కనపడుతుంది స్పష్టంగా, ధైర్యం ఉంటుంది. కొన్నిసార్లు దారి తెలియకపోతే GPS ఆన్ చేస్తాం. GPS ఆన్ చేసిన తర్వాత ఇంకేం వెనక ముందు ఆలోచించాం, దాన్ని నమ్మేస్తాం. మనుషులు తయారు చేసిన ఒక GPSని బ్లైండ్గా నమ్మేసి వెళ్ళిపోతాం కదా. కాబట్టి మనుషులు తయారు చేసిన ఒక GPS మనల్ని కరెక్ట్గా నడిపిస్తుంది అనుకున్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు, నువ్వు సాగిపో, నేను నీ దారి చూపిస్తాను అన్నప్పుడు ఎందుకు భయపడాలి? కాబట్టి సాగిపోదాం. తర్వాత చివరిగా దేవుడు తన చిత్తానుసారంగా సాగిపోడి అన్నప్పుడు, మనం బయలుదేరినప్పుడు కొన్ని యుద్ధాలు కావచ్చు, మన మీదకి ఎవరో వస్తారు, పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. అప్పుడు మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే మన పక్షాలు యుద్ధం చేస్తాడు.
అల్టిమేట్గా విజయం మనకే వస్తుంది. శత్రువు రూపుమాపుతాడు దేవుడు. మన మీద ప్రయత్నం చేసే ప్రతి శత్రువు యొక్క ప్రయత్నాన్ని మన పక్షాన వారితో యుద్ధం చేయడానికి ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి ఈ 3 విషయాలు ఎప్పుడు జరిగినాయంటే సాగిపోయినాం. కొన్ని సంవత్సరాలు దేవుడు కాపాడినాడు. ముందున్న దినాల్లో కూడా దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. దేవుడు మీతో ఉంటాడు. దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవుని యొక్క మార్గం ఉంటుంది. దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు. అందుకుగా ప్రేమించిన మా తండ్రి, మీ కుమారుడు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. జీవితయాత్ర ఇంకా చాలా ఉంది తనకు, చిన్న వయసు. కాబట్టి మీరు తనతో మాట్లాడుతున్న మాట అరణ్యానికి సాదృశ్యమని ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, మా యొక్క అయోమయ స్థితిలో మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మీరు సాగిపోండి అని మీరు మాకు సెలవిస్తారు. ఎక్కడికి సాగిపోతాం ప్రభా? ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక సైన్యం. కానీ మీ మాటకు లోబడి సాగిపోవడం ద్వారా ఆ దూత వెనక్కి వచ్చి ఐగుప్తు సైన్యాన్ని ఎదుర్కోవడానికి, వారి సమూలంగా నాశనం చేయడానికి, వారికి చీకటి కలుగజేసి వీరికి కాపుదల దయచేసినట్టుగా అనిపిస్తుంది. రెండవదిగా వారు సాగిపోవడం అన్నటువంటి మాటకు లోబడ్డారు కాబట్టి వారికి మీ మార్గాన్ని బోధించినారు. ఇదే మార్గం, ఎప్పుడు చూడలేదే, నిజమే, మా జీవితంలో ఎప్పుడు చూడని మార్గంలో మీరు తీసుకెళ్తారు. చివరిగా ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు శత్రువు మమ్మల్ని ఏదో ఒక రకంగా మాకు నష్టం కలిగించాలని ప్రయత్నం చేస్తాడు. అదే మీరు మా పక్షాన్ని యుద్ధం చేస్తారు. కాబట్టి కుమారుడిని మీ చేతికి అప్పచెప్తున్నాను. మంచి భవిష్యత్తు కొరకే తను సిద్ధపరచండి. మీ వాక్యంలో నుండి తనతో మీరు మాట్లాడుతున్నప్పుడు తను వినగలిగి మీ మాటకు లోబడి సాగిపోవడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. benediction. John కృపావరం. ఒకటిగా ప్రేమించిన మా తండ్రి, మరొకసారి జాన్ కృపావరాన్ని మరొక సంవత్సర ప్రవేశాన్ని ఇచ్చినారు. ఇంతకాలం కాపాడినారు. తల్లిదండ్రుల భద్రతలో పెంచబడినాడు, చదువుకున్నాడు నమ్మకంగా. ప్రభు మరి వివాహితుడిని చేసినారు, తనకు బహుమానాన్ని కూడా ఇచ్చినారు. కాబట్టి తండ్రి ముందున్న జీవితంలో మీ నడిపింపుతో సాగి ముందుకు వెళుతున్నప్పుడు తన జీవిత యాత్ర అంతట్లో మీరు తోడుగా ఉన్నామని మీ హస్తగతం చేస్తూ ఆత్మీయంగా భౌతికమైన విషయాల్లో కూడా కృప చూపించే దేవుడు, అగ్నిస్తంభంలో ఉండి మేఘస్తంభములో ఉండి వారిని వెంబడించే దేవుడు. కాబట్టి దేశంలో వారిని తీసుకొచ్చినారు. మీ చిత్తం నెరవేర్చండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరున్న మనందరికీ, ప్రత్యేకంగా జాన్కు, తన కుటుంబానికి, ఈ గృహానికి సదాకాలం తోడుగా ఉండి భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్.